ఓకే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకున్నాము. బి అంటే బ్రాకెట్ మనము ఫ్లవర్ బ్రాకెట్ లేదా స్క్వేర్ బ్రాకెట్గా చూస్తాము. 2 ఓ అంటే హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. 3 అంటే డి అంటే డివిజన్ నథింగ్ బట్ డివైడెడ్ బై. కాబట్టి 4. ఎం అంటే మల్టిప్లికేషన్ 5. ఏ అంటే అడిషన్స్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్స్. ఇది మనం మామూలుగా ఇది వచ్చి మ్యాథ్స్ లో చాలా కీలకమైన రూలు. దీన్ని బట్టి మనము చూద్దాము. ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా మనం ఇప్పుడు చూసి చాలా క్లారిటీగా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒక 5 ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 22 into 46 divided by 2 into 6 plus 40 minus 3. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే మల్టిప్లికేషన్ వచ్చింది, డివిజన్ వచ్చింది, మళ్ళా అడిషన్ వచ్చింది, సబ్ట్రాక్షన్ వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనం ఏది తీసుకోవాలి, నెక్స్ట్ ఏది తీసుకోవాలి అనే దానికే ఈ బాడ్మాస్ రూల్ అనేది. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. అంటే మనము ఫస్ట్ డివిజన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకుంటే 22 into 4 46 డివైడెడ్ బై 2 అంటే 2 2s are 4, 2 3s are 6 into 6 plus 40 minus 3. అంటే మనకు ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి మనము ఫస్ట్ దీన్ని డివిజన్ చేసాము. 46 డివైడెడ్ బై 2 అంటే 23 కాబట్టి మనము 23 వేసుకుంటాము. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇప్పుడు డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ ఉండే ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మనం మల్టిప్లై చేసామంటే 22, మన మోడల్ తీసుకుంటే 23 ఇలా తీసుకున్నప్పుడు మనకు 2 3s are 6. నెక్స్ట్ వచ్చి క్రాస్ మల్టిప్లై చేస్తే 2 3s are 6, 2 2s are 4, 6 plus 4 వచ్చి 10 కాబట్టి ఇక్కడ 0 వేస్తాము, రిమైండర్ 1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 2 2s are 4 plus 1 వచ్చి 5. నెక్స్ట్ మళ్ళా మనకి ఏముందంటే 6 ఉంది, ఇంటూ 6 వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఇచ్చేసుకోకుండా 500 into 6 3000, 6 into 6 వచ్చి 36 కాబట్టి 633036 గా మనకు ఇక్కడ వస్తుంది. 3036 ప్లస్ 40 మైనస్ 3 అంటే 37 కాబట్టి ఇక్కడ 30 36 ప్లస్ 30 37ని మనం ఇచ్చేసుకుంటే చూద్దాం. 6 plus 7 13, ఇక్కడ 1 వేసుకుంటాం. 1 plus 3 4, 4 plus 3 7, 0 3 3073గా మనము ఈ ఆన్సర్ వేస్తాం. ఎప్పుడు కానీ మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్ప్లిట్ అండ్ మెర్జ్ అంటే విడగొట్టి మళ్ళీ కలిపితే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బాడ్మాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సింప్లిఫికేషన్ అని మీకు ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తుంది. ఏ ఎగ్జామ్స్లో అయినా మీకు ఎస్ఎస్సి అయినా సిజిఎల్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా మీకు 5 మార్క్స్గా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ ప్రాబ్లం 22 డివైడెడ్ బై 11 బ్రాకెట్ ప్లస్ 36 minus 3 into 9.
ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు బ్రాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్రాకెట్ని చూసుకుంటాం. 22 డివైడెడ్ బై 11 అంటే 2 వస్తుంది. 2 ప్లస్ 36 మైనస్ 3 ఇంటూ 9. నెక్స్ట్ ఆపరేషన్ ఏందో ఉందో చూసుకుందాం. నెక్స్ట్ మనకు ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏముంది, డివిజన్ అయితే లేదు కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది. మల్టిప్లికేషన్ అన్నప్పుడు మనం దీన్ని చేయాలి. 2 ప్లస్ 36 మైనస్ 3 ఇంటూ 9 వచ్చి 27. 2 ప్లస్ 36 మైనస్ 27. నెక్స్ట్ ఇక్కడ మనకు అడిషన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని చేస్తాం. 2 ప్లస్ 36 అంటే 38 మైనస్ 27. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే 30లో 27 పోతే 3 ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ 8 ఉంటుంది కాబట్టి 8 ప్లస్ 3 వచ్చి 11 వస్తుంది. మీరు 38లో నుంచి 27 అని కాకుండా 30లో 27 పోతే 3 ఉంటుంది, రిమైనింగ్ 8 ఉంటుంది. 8 ప్లస్ 3 వచ్చి 11 ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఇంకా కొంచెం ఇది సింపుల్ ప్రాబ్లమ్స్ మనము ఈరోజు బేసిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి సింపుల్గా చెప్పి నెక్స్ట్ వీడియోలో మనము చాలా కొంచెం డీప్గా, అంటే ఎగ్జామ్స్లో ఇలాంటివి రావు, ఇది బేస్. ఈరోజే మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ బాడ్మాస్ రూల్ గురించి ఇచ్చేసుకుంటున్నాము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 45 ఇంటూ 39 ప్లస్ 2 ఆఫ్ 15 మైనస్ 36 ప్లస్ 50. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చూద్దాము చూద్దాం. ఇప్పుడు మనకు ఆఫ్ అనేది ఉంది, బ్రాకెట్ అయితే లేదు దీంట్లో కాబట్టి మనకు ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనము ఈ ఆఫ్ తీసుకుంటాం. 45 ఇంటూ 39 ప్లస్ 2 ఆఫ్ 15 అంటే ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ కాబట్టి 2 ఇంటూ 15 వచ్చి 30 మైనస్ 36 ప్లస్ 50. కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ ఆపరేషన్ ఏముందో చూసుకుందాం. ఇప్పుడు ఆఫ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి డివిజన్. మన దాంట్లో డివిజన్ లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనకు మల్టిప్లికేషన్ గుర్తొచ్చి ఇక్కడ ఉంది. 45 ఇంటూ 39 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎలా చేద్దామంటే 45 39 చూసుకుందాం. 9 5 ఆర్ 45. ఈ 5 వేసుకుంటాము, రిమైండర్ 4 ఉంటుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 36 15 36 4 4 ప్లస్ 6 వచ్చి 10. 4 ప్లస్ 6 10 ప్లస్ 5 వచ్చి 15. 1 ప్లస్ 3 4 4 ప్లస్ 1 5 55. కాబట్టి 5ని ఇక్కడ వేసుకుంటాము. మనకి రిమైండర్ 5 అనేది ఉంటుంది. లాస్ట్లో వచ్చి 4 ప్లస్ 3 12 4 ఇంటూ 3 12 ప్లస్ 5 వచ్చి 17. కాబట్టి 1755 ప్లస్ 30 మైనస్ 36 ప్లస్ 50 ఉంది. కాబట్టి నెక్స్ట్ మనకు మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏముందంటే అడిషన్ ఉంది. కాబట్టి అడిషన్ అంటే ఫస్ట్ ఇది చూసుకుంటాం, ఇది చూస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి 17 55 ప్లస్ 30 ప్లస్ 50. కాబట్టి 0 ఇక్కడ వచ్చి లాస్ట్ డిజిట్ వచ్చి 5 5 ప్లస్ 3 8 8 ప్లస్ 5 వచ్చి 13. కాబట్టి 7 ప్లస్ 1 వచ్చి 8 1835 1835 మైనస్ 36. ఇక్కడ మనము ఈ 1835 నుంచి 36 చూస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము పక్క స్థానం తీసుకుంటాము. 15లో నుంచి 6 పోతే 9 ఉంటుంది కాబట్టి 17లో నుంచి 3 పోతే 14 ఉంటుంది. మీకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చినా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చి 149 ఉంటుంది కాబట్టి ఇలాగా మనము చేసుకోవచ్చు. మీకు ఇక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మనము చెక్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే బ్రాకెట్ ఆఫ్ 39 డివైడెడ్ బై 13 ప్లస్ 45 ఇంటూ
35 మైనస్ 54 ప్లస్ 36. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఈ ప్రాబ్లం చూస్తే పెద్దగా ఉండొచ్చు, కాబట్టి ఏముండదు. మనం దీన్ని 30 సెకండ్స్లో లేదా 40 సెకండ్స్లో మనం క్లియర్ చేయొచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు 13, ఇప్పుడు మనకు ఫస్ట్ ఏ ఆపరేషన్ చూసుకుంటే ఫస్ట్ డివిజన్ కాదు, ఫస్ట్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని చేసుకోవాలి. 13 డివైడెడ్ బై 3 13 అంటే 39 డివైడెడ్ బై 13 అంటే 3 వస్తుంది, ప్లస్ 45 ఇంటూ 35 మైనస్ 54 ప్లస్ 36. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఏముందో చూసుకుంటే నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్ ఉంది. 45 ఇంటూ 35గా మనం చూసుకుంటే మనము ఇలా చేద్దాం. ఈ మోడల్ ఇలా కాకుండా 45 35 5 5 25, 5 ఇక్కడ వేస్తాము, 2 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 3 15, 15 ప్లస్ 2 వచ్చి 17, ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది. సారీ 45 35 5 5 25, 2 ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 3 15, 5 4 20, 15 ప్లస్ 20 35 ప్లస్ 2 37, లాస్ట్ డిజిట్ 3 ఉంటుంది రిమైండర్. 4 3 12 ప్లస్ 3 వచ్చి 15, 1575గా మనము ఇక్కడ రాసుకోవచ్చు. 1575 3 ప్లస్ 1575 మైనస్ 54 ప్లస్ 36. ఇప్పుడు మనకు ప్లస్ ఎక్కడ ఉన్నాయో, నెక్స్ట్ డివిజన్ అయితే మనకు లేదు, మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు 3 ప్లస్ 36 వచ్చి 39 కాబట్టి ఇక్కడ 39ని మనము యాడ్ చేద్దాం. 5 ప్లస్ 9 వచ్చి 14, 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 7 11, 1 ప్లస్ 5 6, 1 6 1 4. ఈ ఇక్కడ మనం అడిషన్ చేసినప్పుడు మనకు 1614గా వచ్చింది, మైనస్ 54 కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనము 1614లో నుంచి 54ని చూద్దాం. ఇప్పుడు వచ్చి ఈ పక్క స్థానం 4లో నుంచి 4 పోతే 0 ఉంటుంది, 1లో నుంచి 5 పోదు కాబట్టి పక్క స్థానం తీసుకుంటే 11లో నుంచి 5 పోతే 6 ఉంటుంది, రిమైండర్ ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి 1560. దీనికి ఆన్సర్ వచ్చి 1560. కాబట్టి మీరు చూడండి, బాగా ప్రాక్టీస్ చేస్తే మనము చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.